హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మేనేజింగ్ ఎస్సీ లినక్స్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు లినక్స్లో అనేది మాట్లాడుకోబోతున్నాం. సో ఎస్సీ లినక్స్ అనేది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ లేయర్ టు ద లినక్స్కి ఒక సెక్యూరిటీ లేయర్ ఎస్సీ లినక్స్. సో మనం ఇంతవరకు సెక్యూరిటీ లేయర్లో అంటే లినక్స్లో బేసిక్ ఫైల్ పర్మిషన్స్ మాట్లాడుకున్నాం. తర్వాత అడ్వాన్స్డ్ ఆర్ స్పెషల్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇవన్నీ సెక్యూరిటీ లేయర్స్. ఓకే, అండ్ దాని తర్వాత ఏసిఎల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో నిన్న సూడో గురించి, సూడో సబ్స్టిట్యూట్ యూజర్ డు ఆర్ సూపర్ యూజర్ డు ఆర్ సబ్స్టిట్యూట్ యూజర్ డు, దీని గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇవన్నీ సెక్యూరిటీ లేయర్స్ లినక్స్లో. సో వీటితో పాటు ఎస్సీ లినక్స్ అనేది ఒక సెక్యూరిటీ లేయర్. దీన్ని సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ ఎస్సీ లినక్స్ అనేది ఒక సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్. సో ఈ సెక్యూరిటీ లేయరు లినక్స్లో ఎలా పనిచేస్తుంది? సో ఎస్సీ లినక్స్ అనేది చాలా బిగ్ కాన్సెప్ట్. సో ఇందులో మనం బేసిక్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో ఎస్సీ లినక్స్ నేర్చుకోవాలంటే అదొక పెద్ద కాన్సెప్ట్. సో మనకి బేసిక్స్ ఉంటే సరిపోతుంది. చాలా కంపెనీల్లో అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఎస్సీ లినక్స్ అనేది చాలా తక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు. రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయరని కాదు, బట్ రియల్ టైంలో తక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఆ సెక్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల మన రెగ్యులర్ వర్క్ కూడా ఎస్సీ లినక్స్ అనేది స్టాప్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే ఎస్సీ లినక్స్ అనేది కొన్ని ప్లేస్లో మాత్రమే, ఏరియాస్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. అన్ని ప్లేస్లో ఇంప్లిమెంట్ చేయరు. బట్ ఎస్సీ లినక్స్ గురించి మనం తెలుసుకోవాలి. యాజ్ అ లినక్స్ అడ్మిన్గా ఎస్సీ లినక్స్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. బేసిక్స్ అనేది కంపల్సరీ. So SC Linux is a security enhancement to Linux that allow users and administrators or more control over which user and which application can access which resources. అంటే ఈ SC Linux అనేది అడ్మినిస్ట్రేటర్స్ మీద, ఐ మీన్ యూజర్స్, అడ్మినిస్ట్రేటర్స్, అప్లికేషన్స్ వాళ్ళు ఏ రిసోర్సెస్ ని యాక్సెస్ చేయాలి, ఏ అప్లికేషన్ యాక్సెస్ చేయాలి, ఏ డేటాని యాక్సెస్ చేయాలి అనేది మనకి ఎస్సీ లినక్స్ పాలసీస్ లో ఉంటుంది. స్టాండర్డ్ లినక్స్ యాక్సెస్ కంట్రోల్స్ సచ్ యాజ్ మోడ్స్, యాక్సెస్ మోడ్స్ అంటే ఏంటి? మనం బేసిక్ ఫైల్ పర్మిషన్స్ లో యాక్సెస్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా? ఏంటి? రీడు రైట్ ఎగ్జిక్యూట్, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ యాక్సెస్ మోడ్స్ దీన్నే మనం పర్మిషన్స్ అంటాం. ఈ యాక్సెస్ మోడ్స్ ఫైల్ మీద, డైరెక్టరీ మీద అప్లై అవుతాయి. అప్లై అయిన తర్వాత వాటికున్న పర్మిషన్స్ బట్టి మనం ఫైల్ కానీ డైరెక్టరీని కానీ యాక్సెస్ చేయొచ్చు. ఆర్ మోడిఫైబుల్, ఇవి మనం మార్చొచ్చు, అవునా? పర్మిషన్స్ అనేవి మనం మోడిఫై చేయొచ్చు. యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా చేయొచ్చు బై ద యూజర్ అండ్ అప్లికేషన్ దట్ యూజర్ రన్స్.
సో ఈ బేసిక్ ఫైల్ పర్మిషన్స్ లో యాక్సెస్ మోడ్స్ ని మనం మార్చొచ్చు, మాడిఫై చేయొచ్చు. ఓకే, whereas SC Linux access controls are determined by policy loaded on the system and not changeable by careless users and misbehaving applications. సో ఎస్ఏ లినక్స్ లో పర్మిషన్స్ అనేవి ఇలా మనకి యాక్సెస్ మోడ్ ద్వారా పర్మిషన్స్ అప్లై అవ్వవు, ఇక్కడ పాలసీ ద్వారా అప్లై అవుతా ఉంటాయి. పర్మిషన్స్ అనేవి పాలసీ ద్వారా అప్లై అవుతాయి. సో పాలసీ ద్వారా అప్లై అవుతాయి కాబట్టి మనకి నాట్ చేంజబుల్, చేంజ్ అవ్వవు. ఇప్పుడు ఒక ఫైల్కి ఓకే ls-l మై కాల్ అనే ఫైల్ ఉందండి. ఈ మై కాల్ అనే ఈ ఫైల్ ఇవి యాక్సెస్ మోడ్స్, పర్మిషన్స్. సో ఇది యూజర్ ఫస్ట్ ఆర్ ఓనర్ పర్మిషన్స్, గ్రూప్ పర్మిషన్స్ అండ్ అదర్స్ పర్మిషన్స్. సో ఈ యాక్సెస్ మోడ్స్ నేను మార్చొచ్చు, చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ కి రైట్ పర్మిషన్స్ లేవు, రైట్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. అదర్స్ కి రైట్ పర్మిషన్స్ లేవు, నేను ఇవ్వచ్చు. లేదా ఇక్కడ రైట్ పర్మిషన్స్ తీసేయవచ్చు, ఓనర్ కి యూజర్ కొన్న పర్మిషన్స్. అంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. బట్ ఎస్సీ లినక్స్ లో పాలసీస్ అనేవి మనం మార్చలేం. ఇక్కడ మనం మార్చలేం. పాలసీ ఏం చెప్తుందో ఆ పాలసీ ప్రకారమే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అంటే ఏంటి? డేటా, ఫైల్స్, డైరెక్టరీస్, అప్లికేషన్స్, సర్వీసెస్ ఇవన్నీ రిసోర్స్ కింద వస్తాయి. ఇవన్నీ పనిచేస్తాయి. అంటే పాలసీ ఏం చెప్తుందో అవే పనిచేస్తాయి. పాలసీని బట్టి చేంజ్, ఆ పాలసీని మనం చేంజ్ చేయలేం. పాలసీని మాడిఫై చేయలేం, చేంజ్ కాదు, సారీ, మాడిఫై చేయలేం. SC Linux also adds finer granularity to access controls. Instead of only being able to specify who can read, who can write the file, SC Linux lets you specify who can unlink, append only, and move files and so on. సో ఇక్కడ ఎస్సీ లినిక్స్ అనేది యాక్సెస్ ని ఎలా కంట్రోల్ చేస్తారంటే ఫైనర్ గ్రాన్యులారిటీ అంటే చిన్న, అంటే మైక్రో లెవెల్లో మేనేజ్ చేస్తుంది. ఫైల్స్ ని కాపీ చేయాలన్నా, మూవ్ చేయాలన్నా, లేదా ఏమైనా చేంజ్ చేయాలన్నా, ఓకే, అవన్నీ పాలసీ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్సీ లినక్స్ అలౌస్ యూ టు స్పెసిఫై యాక్సెస్ టు మెనీ రిసోర్సెస్ రాదర్ దాన్ ఫైల్స్ యాజ్ వెల్. ఇక్కడ ఎస్సీ లినక్స్ అనేది ఓన్లీ డేటా మీద, ఫైల్స్ మీద, డైరెక్టరీస్ మీద పనిచేస్తుంది అనుకోవడం కాదు. మిగతా సర్వీసెస్ మీద కూడా పనిచేస్తుంది, అప్లికేషన్ మీద కూడా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ సచ్ యాజ్ నెట్వర్క్ రిసోర్సెస్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఐపీసీ. సో ఎస్సీ లినక్స్ అనేది వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి, వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక ఏదైనా సర్వీస్ ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ మీద కూడా పనిచేస్తుంది. ఓకే, SC Linux provides a flexible mandatory access control. ఈ SC Linux అనేది ఈ మెకానిజం, మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్, ఈ సెక్యూరిటీ మెకానిజం ని ప్రొవైడ్ చేస్తుంది. SC Linux provides a flexible mandatory access control system built into the Linux kernel. User under standard Linux discretionary access control DAC, an application or process running as a user UID or SUID has the user's permissions to the objects such as files, sockets and other process running a Mac kernel protect the system from malicious and flawed applications that can damage or destroy. సో ఇక్కడ రెండు మెకానిజమ్స్ పనిచేస్తాయంటే సెక్యూరిటీ మెకానిజమ్స్ అనుకోవచ్చు. మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్, డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్. ఓకే, మ్యాండేటరీ అండ్
డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్. ఈ 2 మెకానిజమ్స్ ఎలా పనిచేస్తాయంటే ఇక్కడ ఓకే. మ్యాక్ డాక్. మ్యాక్ అనేది మనకి సిస్టంలో బిల్ట్ ఇన్ సెక్యూరిటీ మోడల్ ఆర్ మెకానిజం. ఆథరైజేషన్ బేస్డ్ ఆన్ ద పర్మిషన్స్ అండ్ ఆబ్జెక్ట్ లేబుల్. సో ఇక్కడ ఆథరైజేషన్ అంటే ఏంటి? పర్మిషన్స్ అనేవి మనకి ఆ ఫైల్ కున్న పర్మిషన్స్, ఆ డైరెక్టరీకి ఉన్న పర్మిషన్స్ అంటే ఏంటి? యాక్సెస్ మోడ్స్ ఉన్నాయి కదా. సో ఆ యాక్సెస్ మోడ్స్ ప్లస్ అండ్ ఆబ్జెక్ట్ లేబుల్ బేస్ చేసుకొని రిసోర్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. మ్యాక్ అంటారు, మ్యాండేట్ యాక్సెస్ కంట్రోల్. డాక్, ఆథరైజేషన్ బేస్డ్ ఆన్ పర్మిషన్స్, జీరో నాలెడ్జ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ సెన్సిటివిటీ. అంటే ఈ మ్యాక్ అనేది ఎస్సీ లినక్స్ నుంచి మనకి ఈ సెక్యూరిటీ మోడల్ ఆర్ ఈ సెక్యూరిటీ మెథడ్ ని వాడుతుంది. డాక్ అనేది ఇన్బిల్ట్ గా లినక్స్ లో వాడే కెర్నల్ ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ మోడల్ ఇది. మ్యాక్ అండ్ డాక్. మ్యాక్ అనేది ఏంటి? ఎస్సీ లినక్స్ ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ మోడల్ ఇది. ఇది కెర్నల్ ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ మోడల్ ఇది. ఓకే. సో ఇక్కడ ఒక ఫైల్ కి లేదా డైరెక్టరీకి యాక్సెస్ మోడ్స్ అంటే పర్మిషన్స్ తో పాటు ఆబ్జెక్ట్ లేబుల్ అంటే పాలసీలో ఏమైతే ఉందో ఆ పాలసీ కూడా అప్లై అవుతుంది. అంటే పాలసీలు ఏముంటాయి? పాలసీలో కూడా మనకి ఈ ఆబ్జెక్ట్ అంటే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ, ఈ పాలసీలో ఏమైతే ఉందో అంటే ఆ ఫైల్ ని, ఆబ్జెక్ట్ ని మనం కాపీ చేయగలమా, మూవ్ చేయగలమా, లేకపోతే డిలీట్ చేయగలమా, రన్ చేయగలమా అనేది ఈ ఆబ్జెక్ట్ లేబుల్లో ఉంటుంది. ఓకే. ఇక్కడ డాక్ అలా కాదు. డాక్ ఓన్లీ ఈ ఫైల్ కి పర్మిషన్స్ ఉన్నాయా, యాక్సెస్ మోడ్స్. పర్మిషన్స్ ఉంటే నువ్వేమైనా చేయొచ్చు. పర్మిషన్స్ మాత్రమే చూస్తుంది. అది ఎవరికి ఏ పర్మిషన్స్ ఉన్నా వాళ్ళు ఆ ఫైల్ మీద, డైరెక్టరీ మీద ఆ పర్మిషన్ బట్టి వాళ్ళు డిలీట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అదర్స్ ఉందండి ఇక్కడ. అదర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్. బట్ అదర్స్‌కి ఇక్కడ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. సో రైట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిలీట్ కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటి? డాక్‌లో ఆబ్జెక్ట్ యొక్క సెన్సిటివిటీని పట్టించుకోదు. పర్మిషన్స్ ఉన్నాయా? యూ ఆర్ గ్రాంటెడ్ టు డిలీట్ ద ఫైల్ ఆల్సో. యూ ఆర్ గ్రాంటెడ్ టు డూ ఎనీథింగ్ ఇన్ ద ఫైల్. అది డాక్. ఇది కెర్నల్ నుంచి వచ్చిన సెక్యూరిటీ మోడల్. ఇది మనకి ఎస్సీ లినక్స్ నుంచి వచ్చిన సెక్యూరిటీ మోడల్. ఈ రెండు డిఫరెంట్ సెక్యూరిటీ మోడల్స్ ఆర్ మెథడ్స్ ఏదైనా మీరు అనుకోండి. సో ఇది ఎలా పనిచేస్తుంది? పర్మిషన్స్ తో పాటు, అంటే ఈ పర్మిషన్స్ తో పాటు ఈ ఫైల్ కి ఒక పాలసీ అప్లై అవుతుంది. దాన్ని లేబుల్ అంటాం. ఈ ఫైల్ కి ఒక పాలసీ అప్లై అవుతుంటుంది. దాన్ని లేబుల్ అంటాం. ఆ పాలసీలో ఏమైతే ఉందో ఆ పాలసీ అనేది పనిచేస్తుంది. ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కదా, నేను ఏమైనా చేయొచ్చు అంటే కుదరదు. ఆ పాలసీ పనిచేస్తుంది. సో ఈ ఇక్కడ రెండు పనిచేస్తాయి. పర్మిషన్స్ అండ్ ఆబ్జెక్ట్ లేబుల్. ఈ ఆబ్జెక్ట్ కి ఒక పాలసీ ఉంటుంది. లేబుల్ అంటే ఈ దీన్ని ఆబ్జెక్ట్ అంటాము. ఈ ఆబ్జెక్ట్ కి ఒక పాలసీ ఉంటది.
ఆ పాలిసీ ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే మనం క్రియేట్ చేయట్లేదు. ఎస్సీ లినక్సే క్రియేట్ చేస్తుంది పాలిసీని. ఎస్సీ లినక్సే అసైన్ చేస్తది ఆ పాలిసీని ఈ ఫైల్‌కి. వన్స్ ఈ ఫైల్ అయినా, డైరెక్టరీ అయినా ఏదైనా క్రియేట్ అయినప్పుడు పాలిసీ ఎస్సీ లినక్సే అసైన్ చేస్తది. ఈ ఆబ్జెక్ట్స్‌కి. అంటే ఈ ఫైల్‌కి, ఈ డైరెక్టరీకి ఏదైనా సరే. సో, ఇది డాక్, మ్యాక్. దీని గురించి డాక్, మ్యాక్ గురించి డిఫరెన్స్ ఇక్కడ మీకు క్లియర్‌గా ఉంటుంది. ఓకే. అయితే ఎస్సీ లినక్స్ ఎలా పనిచేస్తుంది? ఓకే. ఎస్సీ లినక్స్ అనేది ఎలా పనిచేస్తుంది? ఓకే. ఈ సెక్యూరిటీ ఉండడం వల్ల అంటే డిఫరెన్స్ మీకు అర్థమైంది. మనకి లినక్స్ కెర్నల్ నుంచి వచ్చిన సెక్యూరిటీ డాక్. ఎస్సీ లినక్స్ నుంచి వచ్చిన సెక్యూరిటీ మ్యాక్. ఓకే. ఈ 2 వీటికి డిఫరెన్స్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఎస్సీ లినక్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఓకే. ఓకే. ఎస్సీ లినక్స్ ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అంటే నేను ఒక ఫైల్‌ని యాక్సెస్ చేస్తున్నాను. ఓకే. యాక్షన్ రిక్వెస్ట్. ఆబ్జెక్ట్ అనేది ఒక ఫైల్. ఓకే. సో, ఈ రిక్వెస్ట్ అనేది ఇన్ కేస్ ఎస్సీ లినక్స్ ఆస్ లినక్స్ మిషన్‌లో ఎనేబుల్ చేసున్నట్లయితే, ఆ సిస్టమ్‌లో ఒక ఒక లినక్స్ సిస్టమ్‌లో ఎస్సీ లినక్స్ మనం ఎనేబుల్ చేసినట్లయితే, సో, ఒక ప్రాసెస్ ఒక ఆబ్జెక్ట్‌ని అంటే ఒక ఫైల్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎస్సీ లినక్స్ దగ్గరికి వెళ్తది రిక్వెస్ట్. ఎస్సీ లినక్స్ ఏం చేస్తదంటే ఎస్సీ లినక్స్ పాలిసీ డేటాబేస్‌లో ఈ ఈ ఈ ప్రాసెస్ ఈ ఫైల్‌ని యాక్సెస్ చేయాలంటే ఓకే. ఈ ఫైల్‌కున్న పాలిసీ చెక్ చేస్తాం. ఇక్కడ ఎస్‌ఎల్ లినక్స్ డేటాబేస్‌లో. చెక్ చేసి ఆ పాలిసీ ఏం చెప్తుంది? యాక్సెస్‌ని గ్రాంట్ చేయమని చెప్తుందా? లేదా డెనై చేయమని చెప్తుందా? డెనై చేయమని చెప్తుందా? సో, పాలిసీలో ఉంటుంది. సో, పాలిసీలో ఏమైతే ఉంటుందో డెసిషన్ మేకింగ్, ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఎస్‌ఎల్ లినక్స్ తీసుకుంటుంది. ఎస్‌ఎల్ లినక్స్ సర్వర్ ఏంటంటే పాలిసీలో ఈ ఆబ్జెక్ట్‌కి ఏ పాలిసీ అయితే అప్లై అయిందో, ఆ పాలిసీని రీడ్ చేసి, ఆ పాలిసీ ఏం జెప్తుంది? యాక్సెస్ ఇవ్వమనా? యాక్సెస్ డినై చేయమనా? డినై చేస్తే ఎందుకు డినై చేశామనేది ఇక్కడ మెసేజ్ ఇస్తుంది. యాక్సెస్ గ్రాంట్ చేస్తే ఇన్ కేస్ గ్రాంట్ చేయాలని ఉంటే పాలిసీలో గ్రాంట్ చేస్తాం. ఇలా మనకి ఎస్‌సీ లినక్స్ పనిచేస్తుంది. ఓకే. సో, అయితే మీరు పాలిసీ అంటున్నారు గదా! మరి ఆ పాలిసీ ఎక్కడుంది? ఎలా చూడాలి? మనం లేబుల్‌నే పాలిసీ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేబుల్‌నే మనం పాలిసీ అంటాం. లేబుల్ ఈస్ నథింగ్ బట్ పాలిసీ. మీకు కొద్దిగా అర్థం అవ్వడం కోసం నేను పాలిసీ అని అంటున్నాను. బట్ లేబుల్ అనాలి మనం. సో, అయితే ఈ పాలిసీ ఎక్కడుంటుంది? ఎలా చూడాలి? పాలిసీని ఎక్కడుంటుంది? ఎలా చూడాలి? సో, ఫస్ట్ అయితే మనం పాలిసీని ఆహ్, ప్రతి ఆబ్జెక్ట్‌కి ఒక పాలిసీ ఉంటది. ఆ పాలిసీని చూసే ముందు మనం ఈ ఎస్సీ లినక్స్ అనేది లినక్స్ సిస్టమ్‌లో మనం ఎలా ఎనేబుల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్సీ లినక్స్ అనేది ఈ ఫైల్‌లో ఉంటుంది. ఎస్సీ లినక్స్ కాన్ఫిగ్. సో, ఇక్కడ ఎస్సీ లినక్స్ అనేది ఎన్ఫోర్సింగ్. బై డిఫాల్ట్ ఎస్సీ లినక్స్ అనేది ఎన్ఫోర్సింగ్ మోడ్‌లో ఉంటుంది. ఇక్కడ 3 మోడ్స్ ఉంటాయి. ఎస్సీ లినక్స్‌లో 3 మోడ్స్ అండి. ఎన్ఫోర్సింగ్ మోడ్, పర్మిసివ్ మోడ్, డిజేబుల్. ఎన్ఫోర్సింగ్ మోడ్ అంటే ఏం చేస్తది? ఎస్సీ లినక్స్ సెక్యూరిటీ పాలిసీస్ ఎన్ఫోర్స్డ్. సెక్యూరిటీ పాలిసీస్ ఉంటాయి కదా! చెప్పాను నేను. ఆ పాలిసీస్ అన్నీ ఎన్ఫోర్స్ చేస్తాయి. అంటే అప్లై చేస్తది.
ఈ మోడ్లో ఎస్సీ లినక్స్. పర్మిసివ్ మోడ్లో ఎస్సీ లినక్స్ ప్రింట్స్ ద వార్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్. అంటే ఎస్సీ లినక్స్ పాలసీస్ని ఎన్ఫోర్స్ చేయడం అంటే అప్లై చేయడానికి బదులుగా అప్లై చేయదు పర్మిసివ్ మోడ్లో. అప్లై చేయకుండా బట్ వార్నింగ్స్ అంటే ఏంటి, అక్కడ ఏదైతే ఆ ఆబ్జెక్ట్ పైన అంటే ఫైల్ పైన, ఆ డైరెక్టరీ పైన, లేదా ఆ ప్రాసెస్ పైన, లేదా అప్లికేషన్ పైన, లేదా సర్వీస్ పైన ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేస్తుంది అనమాట. ఏవైనా సరే ఆ ఫైల్ మీద సెక్యూరిటీ పరంగా ఏమైనా సరే అప్లై అవుతున్నా అంటే అవన్నీ మనకి వార్నింగ్స్ రూపంలో ప్రింట్ చేస్తుంది. డిజేబుల్ మోడ్, ఇక్కడ ఎస్సీ లినక్స్ పాలసీస్ ఏమీ అప్లై కావు, ఈ డేటా కూడా కలెక్ట్ చేయదు. జస్ట్ డిజేబుల్ మోడ్ అంటే డిజేబుల్ మోడ్ అంతే. ఎస్సీ లినక్స్ అనేది పనిచేయదు సిస్టమ్. సో ఎస్సీ లినక్స్ అనేది ఇలా మనం 3 మోడ్స్. సో ఎన్ఫోర్సింగ్ మోడ్లోనే బై డిఫాల్ట్. ఎన్ఫోర్సింగ్ మోడ్ అంటే ఎస్సీ లినక్స్ ఈ లినక్స్ లో ఎనేబుల్ చేస్తుంది. ఎనేబుల్ చేసుంటే సెక్యూరిటీ పాలసీస్ అప్లై అవుతున్నాయి. సెక్యూరిటీ పాలసీకి లోబడే మనం పని చేయాలి. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఎస్సీ లినక్స్ యొక్క సెక్యూరిటీ వల్ల కొన్ని సందర్భాల్లో ఎస్సీ లినక్స్ మనం ఆఫ్ చేయాల్సి వస్తుంది, పరిస్థితి వస్తుంది. అంత సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ లినక్స్ వల్ల. ఓకే, ఎస్సీ లినక్స్ వల్ల సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఎస్సీ లినక్స్ ని ఆఫ్ చేసి ఆ వర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ ఎస్సీ లినక్స్ ని ఎనేబుల్ చేస్తూ ఉంటాం రియల్ టైంలో. ఓకే, సో అంత సెక్యూరిటీ, ఎందుకంటే పాలసీ ద్వారా సెక్యూరిటీ ఇస్తుంది ఇక్కడ. సో పాలసీస్ చేంజ్ అవ్వండి అంటే పాలసీస్ని మాడిఫై చేయలేం మనం. పాలసీని కావాలంటే చేంజ్ చేయొచ్చు. ఓకే, ఈ ఈ ఇప్పుడు ఈ ఫైల్కి ఏదో మై కాల్ అనే ఒక ఫైల్ ఉంది, ఏదో ఒక పాలసీ అప్లై అవుతుంది, పాలసీ 1 అప్లై అవుతుంది. ఈ పాలసీ 1 అప్లై అవ్వడం వల్ల మనం ఈ ఫైల్ని రన్ చేయాలంటే, కొన్ని సందర్భాలు రన్ చేయాలంటే రన్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫైల్కి ఈ పాలసీ 1 నుంచి పాలసీ 2కి మార్చొచ్చు. మనం పాలసీని మార్చొచ్చు, పాలసీని చేంజ్ చేయొచ్చు, బట్ మాడిఫై చేయలేం. వీ కెన్ చేంజ్ ద పాలసీ బట్ వీ కెనాట్ మాడిఫై ద పాలసీ. సో పాలసీ 1 నుంచి మనం పాలసీ 2కి మార్చొచ్చు, పాలసీ 2కి మార్చొచ్చు. బట్ ఈ పాలసీలో నేను మాడిఫై చేస్తానంటే చేయలేం, అవి మాడిఫై చేయలేమని. సో ఎస్సీ లినక్స్ ఎప్పుడు ఎన్ఫోర్సింగ్ మోడ్లో ఉంటుంది. ఎన్ఫోర్సింగ్ మోడ్లో ఉంటేనే ఎస్సీ లినక్స్ పాలసీస్ అన్నీ అప్లై అవుతూ ఉంటాయి, లేకపోతే అప్లై కావు. పర్మిసివ్ మోడ్లో కానీ డిజేబుల్ మోడ్లో కానీ అప్లై కావు. బట్ పర్మిసివ్ మోడ్లో ఏం చేస్తుంది అంటే పాలసీస్ అప్లై చేయదు, బట్ మెసేజ్ అంటే డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే అగేన్స్ట్ టు పాలసీ ఏమైనా వెళ్తుంటే ఆ డేటా మాత్రం కలెక్ట్ చేస్తుంది పర్మిసివ్. ఓకే, ఇవి అయితే ఎస్సీ లినక్స్ ఫైల్ని మనం క్యాట్ ఈటీసీ ఎస్సీ లినక్స్ కాన్ఫిగ్, ఇది పాత్. ఇంకో పాత్ కూడా ఉంది, అంటే సేమ్ ఫైలే మనకి సిస్ కాన్ఫిగ్ ఎస్సీ లినక్స్, సేమ్ ఫైలే. ఇలా ఓపెన్ చేసినా ఇలా ఓపెన్ చేసినా మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎస్సీ లినక్స్ ఇప్పుడు మనకి ఏ మోడ్లో ఉంది అంటే ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎన్ఫోర్సింగ్ మోడ్లో ఉంది ఇప్పుడు ఎస్సీ లినక్స్. అంటే ఏంటి, ఎనేబుల్ అయ్యి ఉంది. చూడండి ఇక్కడ ఎస్సీ లినక్స్ ఇజ్ ఈక్వల్ టు అని ఉంది కదా, ఇక్కడ ఏ మోడ్ ఉంటే ఆ మోడ్లో ఎస్సీ లినక్స్ ఉంటుంది. ఇక్కడ ఎన్ఫోర్సింగ్ ఉంటే ఎన్ఫోర్సింగ్ మోడ్, పర్మిసివ్ ఉంటే పర్మిసివ్, డిజేబుల్ ఉంటే డిజేబుల్. అయితే మనం ఈ ఫైల్ని ఎడిట్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ ఎడిట్. ఈ మోడ్ని మనం మార్చొచ్చు ఈ ఫైల్లో కానీ
ఏదైనా సేమ్ ఫైలే. బట్ 2 ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఈ పాత్ నుంచి ఓపెన్ చేయొచ్చు, ఈ పాత్ నుంచి ఓపెన్ చేయొచ్చు. సో, మనం ఈ ఎస్సీ లినక్స్ యొక్క మోడ్‌ని మార్చొచ్చు. ఈ ఫైల్‌ని ఎడిట్ చేస్తూ. ఓకే. సో, అయితే మనం ఈ ఫైల్‌ని ఓపెన్ చేయకుండా ఎస్సీ లినక్స్ యొక్క ఆహ్, ఎస్సీ లినక్స్ యొక్క మోడ్‌ని తెలుసుకోవాలి అంటే గెట్ ఎన్ఫోర్స్. గెట్ ఎన్ఫోర్స్ అని కమాండ్ రన్ చేస్తే మనకి ఎస్సీ లినక్స్ యొక్క మోడ్ తెలుస్తుంది. కరెంట్ మోడ్. కరెంట్ మోడ్ ఏంటి? ఎన్ఫోర్సింగ్. గెట్ ఎన్ఫోర్స్ అనొచ్చు. సి స్టాటస్ అనే ఇంకొక కమాండ్ ఉంది. ఇదేంటి అంటే ఎస్సీ లినక్స్ స్టేటస్ ఎనేబుల్ అయి ఉంది. ఎస్సీ లినక్స్ మోడ్ కరెంట్ మోడ్ ఎన్ఫోర్సింగ్. మోడ్ ఫ్రమ్ కాన్ఫిగ్ ఫైల్ ఎన్ఫోర్సింగ్. ఏంటండి 2 అంటే కరెంట్ మోడ్ ఎన్ఫోర్సింగ్ లోనే ఉంది. బట్ ఫైల్‌లో ఏ మోడ్ ఉంది? ఎన్ఫోర్సింగ్. అంటే ఏంటి మీకు ఈ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ ఏ మోడ్‌లో ఉందో చూపిస్తుంది. ఫైల్‌లో ఏ మోడ్ ఉందో కూడా చూపిస్తుంది. అంటే ఏంటి? టెంపరరీగా కూడా మనం ఎస్సీ లినక్స్ మోడ్‌ని చేంజ్ చేయొచ్చనమాట. అంటే టెంపరరీగా ఒక మోడ్ ఉండొచ్చు. ఫైల్‌లో ఒక మోడ్ ఉండొచ్చు. అంటే ప్రతిసారి మనం ఫైల్‌లోకెళ్ళి ఎడిట్ చేయం. ఇప్పుడు నాకు ఎట్ ద మూమెంట్ ఎస్సీ లినక్స్ వల్ల సెక్యూరిటీ వల్ల నేను కొన్ని రన్ చేయలేకపోతున్నాను. మీకు గోయింగ్ ఫార్వర్డ్ అర్థమవుతది. నేను ఎస్సీ లినక్స్‌ని ఆఫ్ చేస్తా ఉంటాను కొన్ని సందర్భాల్లో. ఆ సందర్భాలు ఏంటని మీకు తెలుస్తది ముందు నెక్స్ట్ క్లాస్‌లో. సో, అలాంటప్పుడు నేను ఎస్సీ లినక్స్‌ని కాన్ఫిగ్‌లో అంటే ఫైల్‌లో నేను చేంజ్ చేశానంటే దట్ ఈస్ ఎ పర్మనెంట్‌గా చేంజ్ చేసినట్లు. కాన్ఫిగ్‌లో మీకు తెలుసు కదా! లినక్స్ ఇస్ ఎ ఫైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఫైల్‌ని నమ్ముతది ఎండ్ ఆఫ్ ద డే. మనని కాదు. అంటే మనం రన్ చేసిన కమాండ్స్‌ని నమ్మదు. ఫైల్‌లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటానే నమ్ముతది. సో, నేను ఫైల్‌లో మార్చకుండా ఇప్పుడు నాకు ఎట్ ద మూమెంట్ నాకు ఎస్సీ లినక్స్ ఆఫ్ అయిపోవాలి. ఆఫ్ అయిపోవాలంటే టెంపరరీగా ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఫైల్‌లో మారిస్తే పర్మనెంట్‌గా మార్చినట్లు ఎస్సీ లినక్స్ మోడ్‌ని. ఓకే. సో, ఇప్పుడు అయితే ఇప్పుడు మనం ఇప్పుడు పాలిసీస్ అంటే లేబుల్స్ ఎక్కడుంటాయి? ఎలా చూడొచ్చు? ఓకే. ప్రతి ఫైల్‌కి, డైరెక్టరీకి పాలిసీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఫైల్‌కి, డైరెక్టరీకి ప్రతి దానికి లినక్స్‌లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్‌కి పాలిసీ అనేది అప్లై అవుతుంది. టేక్ ఎనీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఫైలు ఆర్ డైరెక్టరీ, డేటా, ప్రాసెస్ వాటెవర్ ప్రతి ఫైల్‌కి, డైరెక్టరీకి మనకి పాలిసీ అనేది అప్లై అవుతూ ఉంటది. మరి ఏ పాలిసీ అప్లై అవుతుందో ఫైల్‌కి మనం చూడాలంటే ఏం చేయాలి? ఓకే. సో, ఇప్పుడు నేను -l ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి గదా! హ్మ్. ఎన్ని ఫైల్స్ కదా! లెట్స్ టేక్ వన్ ఫైల్. ఒక ఫైలు మనం తీసుకుందాం. తీసుకొని హెలో తీసుకుందాం. హెలో ఫైల్‌కి ఏ పాలిసీ అప్లై అవుతుందో నాకు చూడాలనుకుంటున్నాను. అంటే ఆబ్జెక్ట్ ls ls ఎల్‌జీ అనొచ్చు. ls-g ఫైల్ నేమ్ ఏంటండి? హెలో. ఇక్కడ ఇది చూసారా? admin_home_t దిస్ ఈస్ ద పాలిసీ. ఏంటండి? admin_home_t ఇది పాలిసీ. ఈ పాలిసీ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఫైల్స్ అన్నిటికి మాక్సిమం ఇదే పాలిసీ అప్లై అవుతుంది. ఓకే. సో, నేను ఇంకొక యూజర్‌లోకి వెళ్తాను. సో, ఇక్కడ ఒక్కొక్క ప్లేస్‌లో పాలిసీ ఎలా అప్లై అవుతాయండి? ప్లేస్‌ని బట్టి. అంటే ఆ ఫైల్ ఉన్న
స్థానం ఎక్కడైతే ఉందో ఉందో ఆ పాత్‌ని బట్టి కూడా పాలిసీస్ అనేవి అప్లై అవుతాయి. సో, నేను రూట్‌లో ఉన్నాను. రూట్‌లో ఏ పాత్‌లో ఉన్నాను? రూట్‌లో ఉన్నాను. అంటే ఈ పాత్‌లో ఉన్నాను. ఈ పాత్‌లో ఉన్నాను. సో, ఈ పాత్‌లో ఉన్న ఫైల్స్‌కన్నిటికి ఇది ఈ పాలిసీ, ఈ లేబుల్ అప్లై అవుతుంది. నేను యూజర్ వేరే యూజర్‌లోకెళ్ళాను. హూ యామ్ ఐ? ఎల్ఎస్. ఇక్కడ సాట్ అనే ఒక ఫైల్ ఉంది. ఈ సాట్ అనే ఫైల్‌కి ఏ పాలిసీ అప్లై అవుతుందో చూద్దాం. యూజర్ అండర్ స్కోర్ హోమ్ అండర్ స్కోర్ టీమ్ చూసారా? ఈ ఫైల్‌కి అప్లై అవుతున్న పాలిసీ వేరు. ఈ ఫైల్‌కి అప్లై అవుతున్న పాలిసీ వేరు. ఈ ఫైల్ ఉన్న ప్లేస్ వేరు. ఈ ఫైల్ ఉన్న ప్లేస్ వేరు. ఓకే. ఇక్కడ నీ యొక్క డైరెక్టరీ ఉంది కదా! నేను ఇంకో డైరెక్టరీ ఇప్పటికిప్పుడు క్రియేట్ చేస్తా. ఓకే. ఏంటి డైరెక్టరీ? ఈరోజు ట్యూస్‌డే కదా! క్రియేట్ అయిందా? ఓకే. ls-ldz ఓకే. ట్యూస్‌డే. చూసారా? యూజర్ అండర్ స్కోర్ హోమ్ అండర్ స్కోర్ టీమ్. యూజర్ అండర్ స్కోర్ హోమ్ అండర్ స్కోర్ టీమ్. ఫైల్‌కైనా, డైరెక్టరీకైనా మనకి పాలిసీ అనేది అప్లై అవుతుంది. సో, ఈ రెండిటికి ఒకటే పాలిసీ ఎందుకు అప్లై అవుతుందంటే, ఈ 2 ఒకటే పాత్‌లో ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇలా అప్లై అవుతుంది. సో, నేను రూట్‌లోకి స్విచ్ అవుతున్నాను. ఎల్ఎస్. ఇక్కడ ls-ldg అనిచ్చి నేను ఒక డైరెక్టరీ పీడబ్ల్యూఎస్ అనేది డైరెక్టరీ. అడ్మిన్ అండర్ స్కోర్ హోమ్ అండర్ స్కోర్ టీ. చూసారా? ఫైల్‌కైనా హెలో అనే ఫైల్‌కైనా అండ్ డైరెక్టరీకైనా ఇదే పాలిసీ అప్లై అవుతుంది. ఇలా మీరు ఏదైనా అప్పటికప్పుడు క్రియేట్ చేసినా, మీరు ఫైల్ క్రియేట్ చేసినా, డైరెక్ట్ క్రియేట్ చేసినా, లేకపోతే ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసినా, లేదా ఒక సర్వీస్‌ని ఇన్‌స్టాల్ చేసినా, ఏం చేసినా పాలిసీ అనేది అప్లై అయిపోతా ఉంటాయి. పాలిసీస్ అప్లై అయిపోతా ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్‌కి. దాన్ని మనం లేబుల్ అంటాం. పాలిసీనే మనం లేబుల్ అంటాం. ఇలా మీరు టేక్ ఎనీ ఫైల్, టేక్ ఎనీ డైరెక్టరీ, టేక్ ఎనీ సర్వీస్ ఫైల్. ఓకే. ఆహ్, ఇప్పుడు హూ విచ్ సీడీ అంటే ఏంటి? సీడీ అనేది ఒక కమాండ్. మీకు చేంజ్ డైరెక్టరీ. ఈ కమాండ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ పాత్ నేను ఓపెన్ చేశాను. ls-l bin cd. ఓకే. ls-lg usr bin cd. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇక్కడ మనకి ఇక్కడ ఏ పాలిసీ అండి? సీడీ అనే ఈ చేంజ్‌కి కమాండ్ ఇది. సీడీ అనేది ఒక కమాండ్. ఆ కమాండ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇది. ఆ ఫైల్‌కి ఏమి అప్లై అవుతుంది పాలిసీ? చూసారా? ఇక్కడ ఎస్సీ లినక్స్ అనేది ఒక ఫైల్‌ని, ఒక డైరెక్టరీని ఎలా కంట్రోల్ చేస్తుందండి? ఆ ఫైల్ యొక్క బేసిక్ పర్మిషన్స్ ఇదొక లేయరు, సెక్యూరిటీ లేయరు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పాలిసీ. పాలిసీ కూడా అప్లై. అందుకనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాక్ అనేది ఏంటి? ఓన్లీ ఆ ఫైల్‌కి, డైరెక్టరీకి పర్మిషన్స్‌ని బట్టే ఆ పర్మిషన్స్ ఉన్నాయా? ఓకే. ఏదైనా చేయొచ్చు. బట్ మ్యాక్ అలా గాదు. పర్మిషన్స్‌తో పాటు పాలిసీ కూడా అప్లై అవుతుంది. పాలిసీ గూడా పాలిసీ గూడా ఉంటుంది. సో, ఇక్కడ సెక్యూరిటీ మోర్. ఇక్కడ అందుకనే డాక్‌లో ఆ ఫైల్ యొక్క సెన్సిటివిటీ తెలీదు డాక్‌కి. ఆ ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆ ఫైల్ డిలీట్ చేసేస్తే ఏం జరుగుతది? అనేది తెలీదు. సో, పర్మిషన్స్ ఉన్నాయా? యాహ్! దెన్ యూ కెన్ డిలీట్ ఇట్.
పర్మిషన్స్ ఉన్నాయా? యూ కెన్ మాడిఫై ఇట్. పర్మిషన్స్ ఉన్నాయా? యూ కెన్ రీనేమ్ ఇట్. పర్మిషన్స్ ఉన్నాయా? యూ కెన్ మూవ్ ఇట్. సో, డాక్. మ్యాక్ అలా కాదు. పర్మిషన్స్‌తో పాటు పాలిసీ గూడా ఆ యాక్షన్‌కి అంటే నువ్వు చేసే అగెయిన్స్ట్ టు ఫైల్, అగెయిన్స్ట్ టు డైరెక్టరీ, అగెయిన్స్ట్ టు రిసోర్సెస్ నువ్వు చేసే యాక్షను పాలిసీ అలౌ చేయాలి. నువ్వు చేసే యాక్షను పాలిసీ అలౌ చేయాలి. అలౌ చేస్తేనే మనం ఏవైనా చేయగలం. ఆ ఫైల్ మీద, డైరెక్టరీ మీద. లేపోతే చేయలేం. అది మ్యాక్. సో, ఇక్కడ ఇప్పుడు ఈ ఫైల్ మీద నాకు ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. నేనేమైనా చేయొచ్చు అంటే పాలిసీ గూడా అలౌ చేయాలి. అప్పుడే నువ్వు చేయగలవు కొన్ని యాక్షన్స్. ఓకే. ఇలా పాలిసీ పనిచేస్తుంది. సో, మనం ఒక ఫైలు, డైరెక్టరీకి పాలిసీస్ ఏమున్నాయో మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఆ పాలిసీస్‌ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? -lg హెలో. ఓకే. ఇది పాలిసీ. ఓకే. సో, ఈ పాలిసీని నేను చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. బట్ పాలిసీని మోడిఫై చేయలేం. పాలిసీని నువ్వు మార్చొచ్చు. కానీ పాలిసీని మార్చొచ్చు కానీ మోడిఫై చేయలేం. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక పాలిసీని చేంజ్ చేస్తాను. ఎలా చేంజ్ చేయాలి? CHCON -T CHCON -T పాలిసీ నేమ్ ఏంటి? నాకు ఒక పాలిసీ తెలుసు. పబ్లిక్ అండర్‌స్కోర్ కంటెంట్ అండర్‌స్కోర్ T ఇది పాలిసీ. ఈ పాలిసీని నేను చేంజ్ చేస్తున్నాను. ఏ ఫైల్‌కి? హెలో అనే ఈ ఫైల్‌కి. ఎంటర్. చేంజ్ అయిందా లేదా చూడాలి. ls-lc హెలో. ఇప్పుడు ఇంతకుముందు admin_home_t ఇప్పుడు public_content_t చేంజ్ అయిందా లేదా పాలిసీ? పాలిసీ చేంజ్ అయింది. ఓకే. ఇక్కడ ఏమి డైరెక్టరీస్ ఉన్నాయి? ఒక PWS అనే డైరెక్టరీ ఉంది కదా! సో, ls-ldc PWS ఇది పాలిసీ. ఇప్పుడు ఈ పాలిసీని గూడా మారుస్తాను. ఈ పాలిసీ. CHCON -R ఓకే. -R ఇలా -Tతో కూడా మనం -R -T. R అంటే మనకి రికర్సెస్‌గా డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అయితే మనం డైరెక్టరీలో ఫైల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే. PWS ఇందులో ఏం లేవు. CD మనం PWS కొన్ని ఫైల్స్‌ని క్రియేట్ చేస్తాం. ఏంటి? టచ్ ఫైల్ 1 ఫైల్ 5 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. క్రియేట్ అయినాయి 5 ఫైల్స్. ఓకే. సో, CD రూట్ బయటకొచ్చేస్తాను. వచ్చేసి ls-ldg_pws ఈ పాలిసీ అప్లై అవుతుంది. సో, ఈ పాలిసీ నేను CHCON -T ఓకే. -T అనిచ్చి నేను public_content_t ఈ పాలిసీనిచ్చి నేను PWS అన్నాననుకోండి. ఓకే. సో, ఇది డైరెక్టరీకి పాలిసీ చేంజ్ అవుతుంది. బట్ డైరెక్ట్‌లో ఉన్న కంటెంట్‌కి పాలిసీ చేంజ్ అవ్వదు. అందుకనే R అని ఇవ్వాలి. ఒకసారి చూద్దాం. ఓకే. చేంజ్ అయింది. ls-ldg PWS మనకి అప్లై అయింది. ఓకే. నౌ CD PWS
ఇది ఈ డైరెక్ట్లో ఉన్న ఫైల్స్ ls-lg అని ఇచ్చారు అనుకోండి. సో admin_home_t ls-lg అనగానే ఈ ఫైల్స్ ప్రతి ఫైల్కి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటండి? public_content_tకి మారలే. ఎందుకంటే ఈ డైరెక్టరీకి పాలసీ మారిపోయింది. బట్ ఈ డైరెక్ట్లో ఉన్న ఫైల్స్కి మాత్రం మారలేదు. పాత పాలసీ అప్లై అవుతుంది. అందుకనే మనం ఎప్పుడైనా డైరెక్టరీకి అప్లై చేసేటప్పుడు chcon-r-t -r అంటే రికర్సివ్లీ అప్లై అవుతుంది. సో నేను ఇప్పుడు public_content_t అని ఇచ్చి pws ఇప్పుడు అప్లై. ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్టరీలోకి వెళ్ళి ls-lg ఇలా ఇప్పుడు మారింది చూసారా? public_content_t. సో రికర్సర్స్గా అప్లై చేయాలి. సో ఇలా మనం ఆబ్జెక్ట్కి అంటే పాలసీని మార్చుకొని మనం ఇన్ కేస్ ఆబ్జెక్ట్ పైన వర్క్ చేయాలి తప్ప మనం పాలసీ నేను మాడిఫై చేస్తాను అంటే కుదరదు. ఆ పాలసీస్ అన్ని ప్రీడిఫైన్డ్. ఓకే, ఇప్పుడు ఈ పాలసీ నేనేం చేశాను? మార్చాను. అవునా? పాలసీని చేంజ్ చేశాను. హలో. ఓకే, మరి ఈ పాలసీని మళ్ళీ నేను బ్యాక్ చేంజ్ చేయాలి. ఇంతకుముందు పాలసీ ఏముందో ఆ పాలసీకి నేను మార్చేయాలి. సో మార్చేయాలంటే కూడా సేమే chcon అని ఇచ్చి ఈ పాలసీ నేమ్ ఇస్తే మారిపోతుంది. ఎలా? chcon-t పాలసీ నేము నాకు గుర్తుంది కాబట్టి ఈ పాలసీ ఇచ్చి హలో అంటే మారిపోతుంది. అవునా? మళ్ళీ పాత పాలసీని మార్చేయచ్చు. బట్ నాకు పాలసీ గుర్తులేదు. నేను ఏ పాలసీ ఇంతకుముందు ఉండేదో గుర్తులేదు నాకు. ఈ ఫైల్కి ఇంతకుముందు ఏ పాలసీ ఉండేదో గుర్తులేదు. అప్పుడు మరి ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలి? రీస్టోర్ కాన్ -v అనిచ్చి ఫైల్ నేమ్ అని ఇస్తే ప్రీవియస్గా ఈ హెలో అనే ఫైల్కి ఏ పాలసీ ఉందో ఆ పాలసీకి మారిపోతుంది. చూసారా ఇక్కడ మారింది? రీలేబుల్డ్ రూట్ హెలో ఫ్రమ్ public_content_t ఈ పాలసీ నుంచి admin_home_t పాలసీకి మారిపోయింది. హెలో. ఇప్పుడు హెలో అనే ఫైల్కి ఏ పాలసీ ఉంది? మారిపోయిందా? ఇంతకుముందు public_content_t ఉండేది. ఇప్పుడు admin_home_t పాలసీకి మారిపోయింది. ఇలా మనం ప్రీవియస్ పాలసీ ఏముందో మర్చిపోయినప్పుడు మనం ఇలా రీస్టోర్ చేయొచ్చు. పాలసీని ఓ పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనం రీస్టోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మరి డైరెక్టరీకి ఎలా రీస్టోర్ చేయాలి? pws. సో రీస్టోర్ కాన్ -v అనొచ్చు. ఇక్కడ కూడా సేమ్ కమాండ్ రన్ చేయొచ్చు. ఓకే, కానీ ఏం జరుగుతుంది? అప్లై చేసేటప్పుడు రికర్సర్స్గా అప్లై చేసి పాలసీని మనం రీస్టోర్ చేసేటప్పుడు కూడా రికర్సర్స్గా రీస్టోర్ చేయాలి. ఓన్లీ రీస్టోర్ కాన్ -v అంటే డైరెక్టరీ మాత్రమే చేంజ్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను. public_content_t నుంచి admin_home_t మారింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే pws ls-lg ఇంకా కంటెంట్లో ఈ డైరెక్ట్లో ఉన్న కంటెంట్ మాత్రం public_content_t పాత పాలసీకే ఇంకా పాత పాలసీ మీదే ఉన్నాయి ఈ ఫైల్స్. సో అందుకనే రికర్సర్స్గా మనం
రీస్టోర్ చేయాలి. సో నేను ls-ld-gpws మారిపోయింది. కానీ ఈ డైరెక్ట్లో ఉన్న డేటా ఈ డైరెక్ట్లో డేటాకి మాత్రం పాలసీ మారలేదు. సో అప్పుడు మనం రీస్టోర్ కాన్ -rv రికర్సివ్ గా రీస్టోర్ చేయాలి pws. ఇప్పుడే చూసారా, ఇప్పుడు మారింది. public_content_t నుంచి admin_home_t కి మారింది. ఒకసారి మళ్ళీ మనం అంటే చూడాలనుకుంటే ls-lg మారిపోయిందా, అన్ని ఫైల్స్ కి పాలసీ అనేది మారిపోయింది. ఇలా మనం మార్చచ్చు. ఓకే, నౌ ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ అందాం. ఆబ్జెక్ట్ అంటే ఫైలు, డైరెక్టరీ ఏదైనా వస్తుంది, అందుకని ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ కి మనం పాలసీని చేంజ్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ మాడిఫై, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అయితే SE Linux ని మనం ఎలా ఎనేబుల్ చేయొచ్చు, డిసేబుల్ చేయొచ్చు చూద్దాం. సో గెట్ ఎన్ఫోర్స్ అంటే కరెంట్ SE Linux మోడ్ ఏంటో తెలుస్తుంది. సెట్ ఎన్ఫోర్స్ అన్నాను అనుకో, సెట్ ఎన్ఫోర్స్ నేను 0 అంటాను. గెట్ ఎన్ఫోర్స్ చూసారా, అంటే 0 అంటే పర్మిసివ్ మోడ్లోకి వెళ్తాను. అదే నేను సెట్ ఎన్ఫోర్స్ 1 అంటే ఎన్ఫోర్సింగ్ మోడ్లోకి వస్తుంది. అంటే 1-0-0-1తో మనం ఈ SE Linux యొక్క మోడ్ని చేంజ్ చేయొచ్చు. అయితే ఇది టెంపరీగా నేను SE Linux యొక్క మోడ్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏముందండి, పర్మిసివ్ మోడ్ ఉంది. ఇప్పుడు నేను సి స్టాటస్ అంటాను, ఎంటర్. సి స్టాటస్ అంటే ఇక్కడ మనకి SE Linux మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ మోడ్ పర్మిసివ్, మోడ్ ఫ్రమ్ కాన్ఫిగ్ ఎన్ఫోర్స్, అంటే ఫైల్లో ఎన్ఫోర్సింగ్ ఉంది, బట్ టెంపరీగా పర్మిసివ్ మోడ్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ సిస్టమ్ రీబూట్ అయితే ఫైల్లో ఏదైతే మోడ్ ఉందో ఆ మోడ్నే కరెంట్ మోడ్గా చేసుకుంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే లినక్స్ ఫైల్ నమ్ముతుంది, ఈ కమాండ్ రన్ చేసాం కదా, మనం మార్చాం కదా, ఇది పర్మనెంట్గా ఉండదు. ఇదే కాదు, ఏదైనా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కొన్ని క్లాసుల నుంచి. ఫైల్నే నమ్ముతుంది. సో ఫైల్లో ఎన్ఫోర్సింగ్ మోడ్ ఉంది కాబట్టి కరెంట్ మోడ్ కూడా ఎన్ఫోర్సింగ్ మోడ్ అయిపోతుంది. సో టెంపరీగా మనం SE Linux ని టర్న్ ఆఫ్ చేయొచ్చు సెట్ ఎన్ఫోర్స్ 0 కమాండ్. మళ్ళీ మన పని అయిన తర్వాత మళ్ళీ ఎనేబుల్ చేయాలి. ఓకే, సో ఇది SE Linux ని అంటే టెంపరీగా టర్న్ ఆఫ్ చేయడం, టర్న్ ఆన్ చేయడం. పర్మనెంట్గా చేయాలి అంటే vim etc SE Linux config, ఇక్కడికి వెళ్ళి ఈ ఫైల్లోకి వెళ్ళి మనం ఇక్కడ చేంజ్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్ ఆన్, మనం యాజ్ ఇట్ ఈస్ గా పైన ఎలా ఉందో అలానే టైప్ చేయండి, పర్మిసివ్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, చూసుకోండి, పైన చూసి టైప్ చేయండి పర్మిసివ్. ఓకే, కోలన్ WQ, సేవ్ అండ్ క్విట్. ఇప్పుడు సి స్టాటస్ అనండి, సారీ సి స్టాటస్ SE Linux స్టాటస్, సి స్టార్ట్ అంటే SE Linux స్టాటస్. ఇప్పుడు కరెంట్ మోడ్ పర్మిసివే,
మోడ్ ఫ్రమ్ కాన్ఫిగ్ పర్మిసివ్ ఇలా మారిపోతుంది. అయితే ఇప్పుడు సో ఎస్ఏ లినక్స్ ని మనం టర్న్ ఆఫ్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఇదొక లినక్స్ సిస్టమ్ అండి. ఇది లినక్స్ మిషన్. ఎస్సీ లినక్స్ ఎనేబుల్ చేస్తుంది. సో దిస్ బాక్స్ ఇస్ సెక్యూర్. అవునా? దిస్ బాక్స్ ఇస్ సెక్యూర్. సో నేను ఎస్సీ లినక్స్ ని నేను ఆఫ్ చేస్తాను. ఎస్సీ లినక్స్ ని ఆఫ్ చేస్తాను. ఎస్సీ లినక్స్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? లినక్స్ సిస్టమ్ అంతా రిస్క్ లో పడుతుంది. మన ఇంట్లో మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాం నైట్ పడుకునేటప్పుడు. రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 100% ఉంటుంది. అవునా? మెయిన్ డోర్ ఓపెన్ చేసి పడుకుని పోయాం మనం. సో రిస్క్ ఫ్యాక్టర్ 100% ఉంటుంది. అయితే నేను మెయిన్ డోర్ని క్లోజ్ చేసి మెయిన్ డోర్ని క్లోజ్ చేస్తాను. అంటే ఎస్సీ లినక్స్ ఆన్ చేస్తాను. విండోస్ని ఓపెన్ చేస్తాను. అప్పుడు రిస్క్ తగ్గుతుందా? అవునా కదా? నేను విండోస్ కిటికీలను ఓపెన్ చేస్తాను. అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. అవునా? బట్ మనకు కావాల్సిన వెంటిలేషను, ఎయిర్ అంతా వస్తుంది, బాగుంటుంది. బట్ ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది విండోస్ని ఓపెన్ చేస్తే. బట్ రిస్క్ అనేది ఇక్కడ తగ్గుతుంది కదా? సో ఆ విండోసే ఇక్కడ మనకి బూలియన్స్ అంటాం. బూలియన్స్. ఆ విండోసే మనకి బూలియన్స్ అంటాం. సో బూలియన్స్ allow parts of SE Linux policies to be changed at runtime without any knowledge of SE Linux policies writing. This allows changes such as allowing services access to NFS volumes without reloading or recompiling SE Linux policies. అంటే కొన్ని సర్వీసెస్ రన్ అవ్వాలంటే ఎస్సీ లినక్స్ ని టర్న్ ఆఫ్ చేయాలి. అంత సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ లినక్స్ వల్ల. సో ఎస్సీ లినక్స్ ని టర్న్ ఆఫ్ చేస్తే సిస్టమ్ రిస్క్ లో పడుతుంది 100%. అలా కాకుండా ఈ బూలియన్స్ తో మనం ఏవైతే ఎస్సీ లినక్స్ నుంచి తప్పించాలో అవి మనం తప్పించి దాని మీద వర్క్ చేసి దానికి ఎస్సీ లినక్స్ నే మొత్తం టర్న్ ఆఫ్ చేయకూడదు. టర్న్ ఆఫ్ చేస్తే రిస్క్ ఎక్కువ, ఎంటైర్ సిస్టమ్ రిస్క్ లో పడుతుంది. ఓకే. సో ఈ ఎస్సీ లినక్స్ అంటే ఈ బూలియన్స్ ఏం చేస్తాయంటే ఇగోండి, బూలియన్స్ allow parts of Linux SE Linux policies to be changed at runtime without any knowledge of SE Linux policy writing. This allows changes such as allowing services access to NFS volumes without reloading or recompiling SE Linux policies. ఇలా మనకి బూలియన్స్ ద్వారా మన పనిని అంటే ఎంటైర్ ఎస్సీ లినక్స్ ని మనం టర్న్ ఆఫ్ చేయకుండా బూలియన్స్ ద్వారా కొన్ని కాంపోనెంట్స్ ని మనం ఎస్సీ లినక్స్ నుంచి బయటికి తీసుకొచ్చి పని చేయొచ్చు. ఇవి గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థం అవుతాయి. సో ఈ బూలియన్స్ ఎలా టర్న్ ఆఫ్ చేయాలి? ఓకే. సో గెట్ ఎన్ఫోర్స్ ప్రెసెంట్ ఏంటండి? సెట్ ఎన్ఫోర్స్ 1 గెట్ ఎన్ఫోర్సింగ్ లోకి వచ్చింది. ఎస్సీ లినక్స్ స్టాటస్ సి స్టాటస్ ఇంకా పర్మిసివ్ మోడ్లో ఉంది కదా. సో ఇప్పుడు అది నేను మార్చేయాలి. ఈటీసీ ఎస్సీ లినక్స్ కాన్ఫిగ్ ఇందులోకి వెళ్ళి సో ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసి నేను ఎన్ఫోర్సింగ్ లోకి తీసుకొస్తాను. ఎన్ఫోర్సింగ్ సేవ్. ఓకే.
SE Linux status enforcing. ఓకే. సో ఈ బూలియన్స్ ఎలా మనం ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి? సో బూలియన్స్ మనం SE Linux ఎన్ఫోర్సింగ్ మోడ్లో కానీ లేదా పర్మిసివ్ మోడ్లో కానీ ఉన్నప్పుడు మనం ఎలా మాడిఫై చేయొచ్చు? మళ్ళీ డిజేబుల్ మోడ్లో ఉందనుకోండి SE Linux, అసలు బూలియన్స్ అవసరం లేదు. మొత్తం అన్ని డోర్స్ మనం విండోస్ క్లోజ్ చేసుకుంటే మనకి థ్రెడ్స్ అనేవి ఉండవు. డిజేబుల్, అందుకని SE Linux డిజేబుల్లో ఉండేటప్పుడు మనం బూలియన్స్ని మాడిఫై చేయలేం. బూలియన్స్ని ఎప్పుడు మాడిఫై చేయగలం? SE Linux ఎన్ఫోర్సింగ్లో అయినా పర్మిసివ్లో అయినా ఉన్నట్లయితే అప్పుడు బూలియన్స్ని మనం మాడిఫై చేయగలం. సో ఆ బూలియన్స్ ఎలా మాడిఫై చేయాలి, ఎలా ఉంటాయి చూద్దాం ఇప్పుడు. ఓకే, గెట్ SE gets ebool -a. ఇవన్నీ బూలియన్స్ అని చూసారా ఎన్ని పేజ్లో? ఓకే, ఇన్ని ఉన్నాయి. సో నేను గెట్స్ ఈబుల్ -a అంటే మొత్తం బూలియన్స్ అన్ని, సిస్టంలో ఉన్న బూలియన్స్ అన్ని వస్తాయి. ఈ బూలియన్స్ మనకి పెరుగుతాయి కూడాను. ఇప్పుడు నేను ఇంకేదో కొత్త సర్వీస్, ఒక లైక్ అపాచీ వెబ్ సర్వీస్ని నేను ఇన్స్టాల్ చేశాను, లేకపోతే ఇంకో సర్వీస్ ఇలా సర్వీసెస్ పెరుగుతున్న కొలది బూలియన్స్ కూడా పెరుగుతాయి. ఓకే, సో గెట్స్ ఈబుల్ గ్రెప్ FTP రిలేటెడ్ బూలియన్స్ ఏమున్నాయో నాకు చూపించండి. ఇవి FTP రిలేటెడ్. FTP అనేది ఒక సర్వీస్ అండి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీని గురించి మనం ఫర్దర్ క్లాస్లో చెప్పుకుంటాం. FTP అంటే ఏంటి, ఆ సర్వీస్ మనకి రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది. సో ఒక సర్వీస్ తీసుకున్నాను, ఈ సర్వీస్కి ఇవి బూలియన్స్. ఈ బూలియన్స్ని మనం ఎలా ఆన్ ఆఫ్ చేయొచ్చు? సో ఇక్కడ FTPD అనానమస్ రైట్ యాక్సెస్ ఆఫ్ అని ఉంది. దీన్ని మనం ఆన్ చేయాలి, ఈ బూలియన్ని ఆన్ చేయాలి. ఆన్ చేయాలంటే ఎలా? సెట్స్ ఈబుల్ -p పర్మనెంట్ గా చేయాలి. ఈ బూలియన్ని కాపీ చేయండి. ఓకే, చేసి ఆన్ అనండి, ఎంటర్. కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ఆన్ అయింది. సో ఇప్పుడు గెట్స్ ఈబుల్ -a grep FTP అనండి, ఆన్ అయింది. సో మనం ఇలా ఆన్ ఆఫ్ ఈ బూలియన్స్ని చేసుకుంటాం అన్నమాట. సో ఇంకొక నేను మీకు ఇవి సర్వీసెస్ గురించి చెప్పేటప్పుడు మీకు అర్థమవుతాయి. నేను ఫుల్ యాక్సెస్ ఉన్నాను, ఇది మారుస్తాను. సెట్స్ ఈబుల్ -p పర్మనెంట్ గా చేంజ్ చేయాలి. FTP ఫుల్ యాక్సెస్ ఆఫ్ ఉంది, నేను అది ఆన్ చేస్తాను. ఓకే, గెట్స్ ఈబుల్ -a grep -i FTP. ఓకే, ఇలా మనకి ఈ బూలియన్స్ ద్వారా మనం అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, SE Linux ని ఎంటైర్ SE Linux ని మనం డిజేబుల్ చేయకుండా, ఓకే, మనకి ఎక్కడైతే SE Linux వల్ల ఇబ్బంది అవుతుందో ఆ బూలియన్స్ ని మనం టర్న్ ఆఫ్ చేయడం, టర్న్ ఆన్ చేయడం చేస్తాం. ఎంటైర్ SE Linux ని మనం డిజేబుల్ చేసాం అనుకోండి, సిస్టమ్ మొత్తం థ్రెట్ లో పడుతుంది. అదే
మనం ఈ బూలియన్స్ ద్వారా మనం ఒక సర్వీస్ సంబంధించిన ఆహ్, ఆహ్, కాంపోనెంట్స్‌ని మనం ఈ బూలియన్స్ ద్వారా మోడిఫై చేస్తే మనకి థ్రెట్ అనేది రిస్క్ థ్రెట్ వాటెవర్ రిస్క్, రిస్క్ అనేది తగ్గుతుంది. మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇది ఎస్‌సి లినక్స్ అండి. సో, ఇప్పుడు చెప్పిన ఈ ఎస్‌సి లినక్స్ గాని, మనకి ఇవన్నీ మనకి ఫర్దర్ క్లాస్‌లో సర్వీసెస్ గురించి మనం చెప్పుకుంటాం. అప్పుడు మనం ఈ ఎస్‌సి లినక్స్ అనేది మనం అక్కడ వాడుతా ఉంటాం. ఎస్‌సి లినక్స్ మనం వాడుతా ఉంటాం. సో, ఎంత నోట్స్ మీరు ఇది ఎస్‌సి లినక్స్ డెసిషన్ మేకింగ్ అంటే ఎలా డెసిషన్ మేకింగ్ అనేది ఉంటది. ఇవన్నీ డాక్‌కి డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్‌కి అండ్ మ్యాక్‌కి డిఫరెన్స్ ఏంటనేది రాశాను. మీకు ఇది ఈ క్లాస్ అయినాక ఇది కొద్దిగా చదివితే మీకు వస్తది. లాగ్ ఫైల్ మీరు ఎస్‌సి లినక్స్ అయినా, సూడో అయినా ఎక్కడికెళ్ళినా వార్ లాగ్ ఫైల్ అనేది మనకి వార్‌లోనే ఉంటాయి. అన్ని సర్వీసెస్ సంబంధించిన లాగ్ ఫైల్స్ అన్నీ వార్ అనే డైరెక్టరీలోనే ఉంటాయి మనకి. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వెషన్స్? సో ఎస్సీ లినక్స్ అనేది బేసిక్స్ సరిపోతాయి. ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అవసరం లేదు. సో అడ్వాన్స్డ్ అనేది సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కి వెళ్తది. కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఎస్సీ లినక్స్‌ని ఇంప్లిమెంట్ చేయరండి. ఓకే. ఎస్సీ లినక్స్‌ని ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే ఎస్సీ లినక్స్ వల్ల మనకి చాలా వరకు కొన్ని మన పని మనం అంటే మన పని అంటే ఇన్ ద సెన్స్ ఆ సర్వీసెస్ రన్ అవ్వాలన్నా, కొన్ని అప్లికేషన్స్ రన్ అవ్వాలన్నా ఎస్సీ లినక్స్ అనేది అడుగడుగునా స్టాప్ చేస్తా ఉంటది. సో, ఆ ఎస్సీ లినక్స్ పాలిసీలని మనం సాటిస్ఫై చేస్తూ అంటే ఆహ్, ఒబే చేస్తూ పని చేయాలంటే కష్టం అని కొన్ని ఆర్గనైజేషన్‌లో కొన్ని సర్వర్స్‌లో ఎస్ఎల్ లినక్స్ అనేది ఎనేబుల్ చేయరు. డిజేబుల్‌లో ఉంటది. అది. ఎనీ క్వెషన్స్? ఎందుకంటే ఎస్సీ లినక్స్ అనేది మోర్ పవర్‌ఫుల్ థాన్ ఆల్ అదర్ సెక్యూరిటీ లేయర్స్ ఇన్ ద లినక్స్. చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే పాలిసీతో మనకి అప్లై అవుతా ఉంటాయన్నమాట ఇక్కడ సెక్యూరిటీ. ఇప్పుడు మనకు గూడా పాలిసీతోనే సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని మనెలా రూల్ చేస్తున్నాయండి? గవర్నమెంట్స్ పాలిసీ పాలిసీ‌తో కొడుతున్నాయి. సో, పాలిసీకి మనం లోబడే బిహేవ్ జేయాలె. లేకపోతే ఏం జరుగుతది? వాళ్ళు ప్రాసిక్యూట్ జేస్తారు. అందుకనే ఇప్పుడు ట్రాఫిక్ పాలిసీస్ అయినా, లేపోతే ఇంకేమైనా ఎవ్రీథింగ్ ఈస్ ఎ పాలిసీ. పాలిసీ అంటే సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడిక్కడ లేబుల్‌లో ఏముంటుందండి? లేబుల్‌లో ఏముంటుంది? లేబుల్‌లో ఏముంటుంది? కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. లేబుల్ అంటే పాలిసీ. ఈ పాలిసీలో ఏముంటాయి? సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ పనిజేస్తాయి ఆబ్జెక్ట్ మీద. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అగెయిన్స్ట్‌గా ఆబ్జెక్ట్‌ని మనం ఏమి చేయలేం. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌కి లోబడే, పాలిసీకి లోబడే మనం ఆ ఆబ్జెక్ట్ మీద పని చేయాలి. సో, అందుకనే ఎస్‌ఏ లినక్స్ అనేది వెరీ పవర్‌ఫుల్ సెక్యూరిటీ లేయర్ ఇన్ ద లినక్స్. ఓకే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ జాయినింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యూ టుమారో.